దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడే గణపరచబడాలి. సమస్త మానవులు దేవుణ్ణే గణపరచాలి. దేవుని గణపరచకపోతే మనం వ్యర్థులము. దేవుని మందిరాలలో ఈరోజు బోధించేవారు విశ్వాసులను ఎంతకాలం బోధిస్తారు? విశ్వాసులకు అసలు బోధకులకు జ్ఞానం అనేది ఉందా లేదా? బోధకులకు జ్ఞానం ఉందా లేదా చెప్పాలి ఈరోజు. ఎందుకంటే దేవుడు ప్రతి మానవుని ఆయన అరచేతుల మీద చెక్కిండు. ఆయన అరచేతుల మీద చెక్కితే ఇప్పుడున్న బోధకులు ఏం చేస్తున్నారు? సోమరులుగా తయారు చేస్తున్నారు. సోమరులుగా కూర్చుండబెట్టి పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ఆ మందిరాలలో లక్షల మందిని కూర్చుండబెడతారు. వాళ్ళకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయడం లేదు. ప్రతి మానవుని దేవుడు అరచేతుల మీద చెక్కిండు. ప్రతి మానవునికి ఊపిరి దయచేసే దేవుడు. చెప్పే బోధకునికి ఊపిరిస్తాడు, వినే విశ్వాసకు ఊపిరిస్తాడు. సృష్టించిన సృష్టికర్తను మర్పిస్తున్నారు ఇప్పుడు ఉన్న బోధకులు. ఒక ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ ప్రతి మానవునిలో ఉంది. ఎవరి ఆత్మకు ఎవరు బాధ్యులు కారు. దేవుడు సృష్టించిన వారు సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను దేవుడు సృష్టించిన వారిని మనము దేవుని మందిరాలను కట్టి అక్కడ కూర్చుండబెట్టి వాళ్ళను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం లేదు. మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేయకపోతే మనము ఈ పునరుద్ధాన దినాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎవరైనా గమనిస్తున్నారా? సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అని పౌలు గారు చెప్పాడు. ఆ మందలో పాలు తాగుతాడు. కడుపులో బట్టి అని తాగుతాడా? లేకపోతే తరతరాలు తిన్న దొంగని ఆస్తులు సంపాదించుకొని ఎక్కడైనా బైబిల్లో ఉందా? తరతరాలు తిన్న దొంగని ఆస్తులు సంపాదించమని ఏ సేవకునికైనా చెప్పాడా? సమాధానం చెప్పాలి ఈరోజు ఏ బోధకుడైనా. నేను అనే గర్వం, నేను అనే అహంకారం ప్రతి మానవుల్లో ఉంది. స్వార్థ ప్రియులుగా తయారుగమ్మని ఏ బోధకునికైనా చెప్పాడా? కుటుంబాన్ని ప్రేమించుట కంటే నూరంతలుగా సంఘాన్ని ప్రేమించాలి. దేవుడు ప్రాణం పెట్టిండు కదా సంఘం కొరకు. ప్రాణం పెట్టిండు కదా. ఎప్పుడైనా గమనిస్తున్నామా? గ్రహిస్తున్నామా? సంఘం కొరకు ప్రాణం, విశ్వాసుల కొరకు, సమస్త మానవుల కొరకు ప్రాణం పెడితే మనం ఇప్పుడు కూర్చుండబెట్టి ప్రతిసారి రండి మా మందిరానికి రండి ఇటువంటి చెప్పడమేనా మనం బోధించడం? వారికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం ఉన్నదా లేదా? పరలోక రాజ్య వారసులుగా చేయాలనో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రాణం పెట్టిండు. మనం ఏం చేస్తాను? ఈరోజు వాళ్ళను కూర్చుండబెట్టి వాళ్ళను సోమరులుగా తయారు చేస్తాను. ఎందుకు సోమరులుగా తయారు చేస్తాను? చీమల నడతను చూసి నేర్చుకోండి సోమరి అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్పబడ్డ మాట. చీమల నడతను చూసి నేర్చుకోండి సోమరి అని మానవులకు ఒక పేరు పెట్టాడు. సోమరి అని. చిన్నవి జ్ఞానులు చీమలు, వాటి నడత చూసి నేర్చుకోండి అంటే
ఒక్కడు కూడా జ్ఞానవంతులు కావడం లేదు. సంవత్సరాలు వింటాము, ఆయన చెప్పింది వింటాము, ఏం చెప్తున్నాడో గ్రహించము, గ్రహించిన దాన్ని అనుసరించము. మరి అనుసరించినప్పుడు మనం క్రైస్తవులము ఎలా? సంవత్సరం అంతా బోధించిండ్రు. ఏది 11వ అధ్యాయం అపొస్తలుల కార్యం 26వ వచనంలో పౌలు శీల సంవత్సరం అంతా బోధించి, బర్నాబా వాళ్ళు సంవత్సరం అంతా బోధించి, వాళ్ళు క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది అక్కడ. సంవత్సరం అంతా విన్నారట వీళ్ళు, సంవత్సరం అంతా బోధించిందట. మరి ఇప్పుడు సంవత్సరాలు ఎవరు వింటారు? ఎక్కడ వింటారు క్రైస్తవులు? 2 గంటలు 3 గంటలు విని మేము పరిపూర్ణులమైనాము, మేము సంపూర్ణులమైనాము. పరిపూర్ణుని అయినావా క్రైస్తవుడా? క్రైస్తవుని పేరు బోర్డు తొలగించుకున్నావు. మన హృదయంలో నుండి వచ్చేటి మలినాలు ఏది బయటికి కనబడవు, హృదయంలో వచ్చే మలినాలు. ఇక జ్ఞానంతో ఈరోజు దంచుతా అంటారు ప్రసంగాల మీద ప్రసంగాలు. మరి దంచి వాళ్ళని ఏమైనా జ్ఞానవంతులను చేసిందా అంటే ఎవరు చేయలే. మరి అప్పుడు ఇద్దరి శిష్యులను పంపించాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఇప్పుడు ఎంతమందిని పంపిస్తున్నాము? సంఘాలలో దేవుని సంఘాలను పేరు పెట్టుకున్నారు. దేవుని సంఘాలలో సువార్త ప్రకటించాలని ఎవరైనా ఏ బోధకుడైనా చెప్తున్నాడా? చెప్పకపోతే నాకు శ్రమ అని పౌలు గారు ప్రకటించుకున్నాడు. నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అనేకులకు నేను బోధించి భ్రష్టుడనైదునేమో ప్రభువా, అనేకులకు నేను బోధించి నేను భ్రష్టుడనైదునేమో, నా శరీరము నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. మరి శరీరం పౌలు నలగొట్టుకుంటే ఇప్పుడు ఏ సేవకుడైనా నలగొట్టుకుంటాడ శరీరాన్ని? ప్రతిరోజు నలగొట్టుకున్నాడట పౌలు గారు. కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మలు మనలో ఉన్నాయి. ఏ సేవకుడైనా విశ్వాసులకు ఊపిరి దయచేయగలడా? ప్రశ్న. ఏ సేవకుడైనా విశ్వాసులకు ఊపిరి దయచేయగలడా? దయచేయనప్పుడు మరి ఈ బోధలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో లేని బోధలు ఎందుకు బోధిస్తున్నారు? ఈ లోక సంబంధంగా శరీర బోధలు ఎందుకు చేస్తున్నారు? ఈ లోక సంబంధమైన బోధలు ఎందుకు చేస్తున్నారు? ఆత్మలకు కాపరి, ప్రధాన కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు గణపరచబడాలి, కానీ మనుషులు గణపరచబడతారు. కార్పొరేట్ బోధకులు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించింది యోబు నేను ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోను అన్నాడు. ఇది దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా పోతున్నాను అన్నాడు. మరి ఈ సేవకులకు ఎందుకు అర్థం కావడం లేదు? ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించి తరతరాలు దంగని ఆస్తులు సంపాదించి ఏం చేయడానికి సంపాదిస్తున్నారు? ఏం చేయడానికి సంపాదిస్తున్నారు చెప్పాలి. ఏ సేవకుడైనా బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రకారంగా నేనున్నాను అని చెప్పే సేవకుడు రావాలి ముందుకు. యేసుక్రీస్తు ఆత్మలకు బోధించండు, ఆత్మల కాపరి, ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలని ప్రాణం పెట్టిండు మానవుల కొరకు. ఈ 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరములు మానవులకు బోధించింది ఏంటంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి. మీరు పరలోక రాజ్యంలో మీరు నాతో పాటు ఉండాలి, మీరు పరలోక రాజ్యంలో నాతో పాటు భోజనం చేయాలి అని చెప్పిన మాట
బైబిల్లో ఇదే చెప్పింది. బైబిల్ ప్రకారంగా చెప్పకుండా అనవసరమైన మాటలు చెప్తూ సంఘాలలో కాలయాపన చేసేవాళ్ళు అనేకులు వచ్చారు. అబద్ధ బోధకులను కనిపెట్టుడి. అబద్ధ బోధకులను కనిపెట్టాలి. ఈరోజు అబద్ధ బోధకులను కనిపెట్టాలి. ప్రతి సంఘంలో విశ్వాసులు కనిపెట్టకపోతే మీ అందరము నరకానికే పోతాము. వారు మిమ్మలను నరకానికే తీసుకుపోతారు. అబద్ధ బోధలు బోధిస్తూ కనిపెట్టాలి. ప్రతి మానవుడు బైబిల్ చదవాలి. బైబిల్ చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడు. వాక్యాన్ని అర్థం చేసుకున్నవాడు ధనవంతుడు. వాక్యాన్ని అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడు. వాక్యం అర్థం కాకపోతే వ్యర్థులము. దేవుని వాక్యం అర్థం కాకపోతే వ్యర్థులము. దేవుని కృపను బట్టి ఈ మాటలు చెప్తున్నాను. దేవుని కృపయం సమస్త మానవుల మీద ఉండాలి. సృష్టించిన సృష్టికర్తను మర్చిపోవద్దు. ప్రతి మానవుడు సృష్టించిన సృష్టికర్తను మర్చిపోవద్దు. మర్చిపోయేవాడు ఉన్నాడు అంటే పరలోక రాజ్యం పోగొట్టుకుంటున్నాడు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని కృప సమస్త మానవుల మీద బంధుమిత్రుల మీద మన మీద ఉండునుగాక. ఆమేన్.